హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఐషు. కాకరకాయ కర్రీ ఎంత హెల్తీ అయినా సరే కానీ అది చేదుగా ఉంటుందని మనం అస్సలు వండుకోము కదా. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అసలు చేదనేదే ఉండదు. ఇలా చేసి తినని వాళ్ళు కూడా మంచిగా తింటారండి. ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత అందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక ఆనియన్స్ కాస్త వేగిపోయాక కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక ఆనియన్స్ లైట్ గా వేగిపోయాక కాకరకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. మెయిన్ ప్రాసెస్ కాకరకాయ ముక్కలేనండి. వీటిని నీట్ గా క్లీన్ చేసుకోవాలి. పైన తోలు ఇంకా లోపల ఉన్న గింజలన్నీ తీసేసి వాటిలో సాల్ట్ వేసి ఒక 3-4 టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి. లేదంటే చేదెక్కుతుందండి. ఈ ప్రాసెస్ తోనే చేదనేది పోతుంది ముక్కలకి. ఒక 3-4 టైమ్స్ అలా వాష్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కాస్త వేగనివ్వాలండి. కొంచెం గోల్డెన్ కలర్లో కూడా రావాలి కాకరకాయ ముక్కలు. అలా వస్తేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాకరకాయ ముక్కలు వేగాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. కాస్త పసుపు కూడా యాడ్ చేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇవన్నీ పూర్తిగా వేగాక రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలండి. కారం కొద్దిగా ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే మనం చింతపులుపు వేస్తున్నాం కదా. మీ రుచి తగ్గట్టు వేసుకోవాలి. దీన్ని కూడా కాసేపు అలా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు కూడా వేగిపోయాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే ఇందులో వేసుకోవాలి. చింతపండు గుజ్జు యాడ్ చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు అండి, అలా కూడా చేదు అస్సలు ఉండదు. ఇలా గ్రేవీ టైప్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది, రైస్లోకైనా చపాతీలోకైనా. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మరగనివ్వాలండి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మరగనివ్వాలి. ఇక మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే కస్తూరి మెంతి ఉంటే కస్తూరి మెంతి కూడా యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక ధనియా పౌడర్ వేసుకొని కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. అస్సలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.